దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభమైన నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ కరోనా కష్టకాలంలో మందిరాల్లో ఆరాధనలు జరగనందు చేత మరి ఇది మాకు భారమైనను దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతగా భావించి ఒక విధంగా ఇది కష్టతరమైన కూడా మరి లోకల్ ఛానల్స్ అనేక ఛానల్స్ ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా ఈ ప్రతి ఆదివారపు ఆరాధనను లైవ్ ద్వారా అందిస్తున్నాం. ఏదేమైనా దేవుని కృపలో మరి ఆరాధనలు జరగనటువంటి ఈ ఆదివారాలలో ఈ కరోనా కష్టకాలంలో కోవిడ్-19 ఈ పరిస్థితుల్లో ఈ విధంగా మరి ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మీ గృహాల్లోకి మేము రావడానికి మరి దేవుడు కృప చూపినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. హోలీ చర్చ్ మినిస్ట్రీస్ మా పరిచర్ల తరపున, యూదా గోత్రపు సింహగర్జన మరి పరిచర్యలు ఆరాధనల తరపున ప్రభు పేరిట మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. దయగలిగిన మహాతండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి, ఈ సమయంలో మీ దాసునిగా మీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను. తల్లి గర్భములో పిండంనై ఉండగానే మీరు నన్ను చూశాను అని మీరు నాకు చెప్పారు. నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను ఎరిగిన దేవుడునని మీరు అన్నారు. నీవు తల్లి గర్భములో పిండమై ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నానని చెప్పిన దేవుడు. ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ భయంకర కరోనా కష్టకాలంలో మందిరాలలో ఆరాధనలు జరగని పరిస్థితుల్లో ఈ విధంగా కొన్ని ఛానల్స్ ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా అనేక వేలాది లక్షలాది హృదయాలను మేము మీ వైపు త్రిప్పే ఒక అద్భుతమైన అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. ఒక విధంగా ఛానల్స్ ద్వారా మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇవి మేమున్న అసలే కరోనా కష్టకాలంలో మేము చాలా కష్టాల్లో ఉన్నప్పటికి కూడా ఇది మాకు భారమైన దేవాన్ని మీరు ఉన్నారు అనే ఒక విశ్వాసముతో మీ మీద మా భారాన్ని వేసి మేము ఈ పరిచర్యలను చేస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, ఇదిగో ప్రార్థించి ప్రారంభించుచున్నది మొదలుకొని పాటల ద్వారా నిన్ను మహిమపరిచి, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరిచి, వాక్య పరిచర్య ద్వారా తండ్రి ఆ తర్వాత ప్రార్థన ఆశీర్వాదముల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించు వరకు మీ మహాకృప మాకు తోడుంచి మీకు మహిమకరముగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమం జరగడానికి కృప దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం చెల్లించమనే పాట ద్వారా దేవుణ్ణి మహిమపరచుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. చప్పట్లు కొడదాం ప్రియులారా. హల్లెలూయా. దీవారాత్రములో కంటి వందనాలు యేసయ్యా. దీవారాత్రములో కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము,
స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, ప్రైజ్ ది లార్డ్. సియోను మార్గములో పలు శోధనలు రాగా, అవునయ్యా. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడగా హల్లెలూయా. చివరి వచనం పాడుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుని మహిమపరచుకుందాం. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా, ఏ పాటి వాడనని నన్ను ఎంచినావయ్యా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా, ఏ పాటి వాడనని నన్ను ఎంచినావయ్యా. మంటి పొరుగు కన్నా హీనమైన వాడనయ్యా, గడ్డి పూచ కన్నా విలువలేని వాడనయ్యా. మంటి పురుగు కన్నా హీనమైన వాడనయ్యా, గడ్డి పూచ కన్నా విలువలేని వాడనయ్యా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా, ఏ పాటి వాడనని నన్ను ఎంచినావయ్యా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా,
ఏ పాటి వాడనని నన్ను ఎంచినవయ్యా. ప్రైజ్ ద లార్డ్. పాపపు ఊబి నుండి నన్ను లేపినావయ్యా, బండ మీద నన్ను నిలిపి స్థిరపరచినావయ్యా. థ్యాంక్ యూ జీసస్. పాపపు ఊబి నుండి నన్ను లేపినావయ్యా, బండ మీద నన్ను నిలిపి స్థిరపరచినావయ్యా. పాపినైనా నాకై ప్రాణమిచ్చినావయ్యా, పరలోక మార్గమును నాకు చూపినావయ్యా. పాపినైనా నాకై ప్రాణమిచ్చినావయ్యా, పరలోక మార్గమును నాకు చూపినావయ్యా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా, ఏ పాటి వాడనని నన్ను ఎంచినావయ్యా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా, ఏ పాటి వాడనని నన్ను ఎంచినావయ్యా. కష్టాల కడలిలో నేను మునిగియుండగా, కన్నీటి లోయలో నేను కృంగియుండగా, కష్టాల కడలిలో నేను మునిగియుండగా, కన్నీటి లోయలో నేను కృంగియుండగా, కరుణతో నన్ను కాచి కాపాడినావయ్యా, కరములు చాపి దీవించినావయ్యా. కరుణతో నన్ను కాచి కాపాడినావయ్యా, కరములు చాపి దీవించినావయ్యా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా, ఏ పాటి వాడనని నన్ను ఎంచినావయ్యా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా, ఏ పాటి వాడనని నన్ను ఎంచినావయ్యా. మంటి పొరుగు కన్నా హీనమైన వాడనయ్యా, గడ్డి పూచ కన్నా విలువలేని వాడనయ్యా. మంటి పొరుగు కన్నా హీనమైన వాడనయ్యా, గడ్డి పూచ కన్నా విలువలేని వాడనయ్యా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా, ఏ పాటి వాడనని నన్ను ఎంచినావయ్యా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావయ్యా, ఏ పాటి వాడనని నన్ను ఎంచినావయ్యా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కృపలో కొన్ని పాటలు రాయడానికి ప్రభు సహాయం చేశారు గతంలో. మరి ఒక పాట, మరి నేను రాసినటువంటి ఒక పాట మనం పాడుకుందాం. ఇది కూడా ఒక దినాన దేవుని సన్నిధి యొక్క విలువలను తెలియచేస్తూ చాలా భారమైన హృదయంతో ప్రార్థన పూర్వకంగా వ్రాసిన పాట. కాబట్టి అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాటలో ఏకీభవించి అందులో భావాన్ని నెమరు వేసుకోవాలని మనం చేస్తున్నాను. సన్నిధి సన్నిధి అనే పాట. ప్రైజ్ ది లార్డ్.
సన్నిధి, యేసుని సన్నిధి. సర్వజనులకు సమీపమైన, సర్వజనులకు సమీపమైన సన్నిధి, దేవుని సన్నిధి. సన్నిధి, సన్నిధి, దేవుని సన్నిధి. సన్నిధి, సన్నిధి, యేసుని సన్నిధి. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. కరుణాపీఠమి ఉన్నది, అదే అదే దేవుని సన్నిధి. కరుణాపీఠమి ఉన్నది, అదే అదే దేవుని సన్నిధి. నిన్ను కరుణించగలిగే సన్నిధి, నిన్ను కరుణించగలిగే సన్నిధి. నీ కన్నీరు తుడిచే సన్నిధి. సన్నిధి, సన్నిధి, దేవుని సన్నిధి. సన్నిధి, సన్నిధి, యేసుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. దీపస్తంభమి ఉన్నది, అదే అదే దేవుని సన్నిధి. దీపస్తంభమి ఉన్నది, అదే అదే దేవుని సన్నిధి. నీకు వెలుగును ఇచ్చే సన్నిధి, నీకు వెలుగును ఇచ్చే సన్నిధి. నీ చీకటిని తొలగించే సన్నిధి. సన్నిధి, సన్నిధి, దేవుని సన్నిధి. సన్నిధి, సన్నిధి, యేసుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ స్థలమే ఉన్నది, అదే అదే దేవుని సన్నిధి. పరిశుద్ధ స్థలమే ఉన్నది, అదే అదే దేవుని సన్నిధి. నిన్ను పరిశుద్ధపరిచే సన్నిధి, నిన్ను పరిశుద్ధపరిచే సన్నిధి. పాపాలు క్షమించే సన్నిధి. సన్నిధి, సన్నిధి, దేవుని సన్నిధి. సన్నిధి, సన్నిధి, యేసుని సన్నిధి. సర్వజనులకు సమీపమైన, సర్వజనులకు సమీపమైన సన్నిధి, దేవుని సన్నిధి. సన్నిధి, సన్నిధి, దేవుని సన్నిధి. సన్నిధి, సన్నిధి, యేసుని సన్నిధి.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనం అందరం కూడా స్తుతి ఆరాధన ద్వారా ప్రభువును మహిమపరుచుకుందాం. వాక్య పరిచర్యకు ముందు ఆరాధన. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే అనే ఆరాధన పాటను పాడుకుందాం. నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. దేవుని శక్తి కలిగిన కార్యములను తలుసుకున్నప్పుడు హృదయము ఉప్పొంగుచున్నది. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లావు పొంగినయ్యా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లావు పొంగినయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రె పిల్లగా మన పాపమంతా మోసి తీర్చిన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా
పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్ని ఇక్కట్లు ఈ లోకములు నా మీదకు వచ్చిన నేను నిన్ను విడిచిపెట్టను ప్రభు అని ప్రార్థన చేసి ఆరాధన చేద్దాం. అవి కరోనా ఇక్కట్లు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నిన్ను మర్చిపోను, నిన్ను విడవను ప్రభు అని తీర్మానంతో ఆరాధన చేద్దాం. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకుల్లో వచ్చిన నిన్నో విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకుల్లో వచ్చిన నిన్నో విడువనయ్యా. రక్తము చిందిన నీ సాక్షిగా ఉందును నిశ్చయ నిశ్చయమే. రక్తము చిందిన నీ సాక్షిగా ఉందును నిశ్చయ నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా 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 ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఈ స్తుతి ఆరాధన దేవుడు స్వీకరించి మనందరిని ఆశీర్వదించాలని, మరియు ఈ సమయంలో ఒక మంచి వర్తమానం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయములను ప్రభు ప్రభావితులనుగా చేసి రక్షించి బలపరచాలని మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ అశోక్ గారు వచ్చి మనలను ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారాను స్తుతి ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి గణపరచి ఆరాధించు ధన్యత భాగ్యం మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు వందనాలు ప్రభువా. మరొకసారి సమస్త మహిమయు ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమున తండ్రి, దేవమాత్మీ తండ్రి గారు తండ్రి, నీ వాక్యమును మాకు అందించిన అయ్యుండగా నీ కుమారుని మీరు బలపరచండి. వారి నోట నీ మాటను ఉంచి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నీ యందు ఫలించినట్లుగా, నీలో నిలకడగా నిలిచి ఉండినట్లుగా, మరి విశేషముగానైనా నీ రాకడకు సిద్ధపడుచు తండ్రి నీ కొరకు కనిపెట్టుకొని ఎదురు చూచున్నట్లుగా తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వాక్యం వెలువడుచున్నప్పుడే నీ పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి ఒక్కరి ఎడల జరిగించమని అడుగుతున్నాను. వాక్యం అందించిన నేను దైవజనులు తండ్రి మీరు బలపరచండి. నీ చేతులు ఒక బలమైన పాత్రగా నీ కుమారుడు తండ్రి వాడబడినట్లుగా తండ్రి నీ కుమారుని తండ్రి నీ అభిషేకము చేతను ప్రభువా ఇదిగోనైనా నీ శక్తి నీ బలము చేతను బిడ్డ నింపుమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య పరిచర్లోనికి వెళదామండి. ప్రస్తుతానికి మనమున్న పరిస్థితులు మీ అందరికి కూడా తెలుసు కనుక మనము తగిన వచనాలను ధ్యానం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే కోవిడ్-19 ప్రభావంలో ఉన్న మనము గో విన్ 20 వైపు వెళదాం. ఇది మన అంశం. కోవిడ్-19 ప్రభావంలో కష్టాలు పడుతున్న మనం గో విన్ 20 వైపు మనం ప్రయాణం చేయాలి. దాని అర్థం ఏంటో చెబుతాను. దానికి ముందు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ గ్రంథం నుంచి యూదా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా,
మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. పిల్లరా, గమనించాలి, ప్రస్తుతానికి మనమందరం ఎదుర్కొంటున్న ఈ కోవిడ్-19 ప్రభావం, కరోనా కష్టకాలం మీ అందరికీ తెలుసు. ఈ కరోనా కష్టకాలంలో ఈ కోవిడ్-19 ప్రభావంతో ఎంత కృంగిపోయి ఉన్నాం. పిల్లరా, వాస్తవంగా మనం ఆలోచన చేస్తే 2019వ సంవత్సరం నుంచి 2020వ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఉన్నప్పుడు ఎన్ని ఆశలతో అడుగుపెట్టాం. మనమే కాదు, ఈ ప్రపంచం సకల మానవాళి ఎన్నో ఆశలతో, గొప్ప ఆశయాలతో, ఎన్నో కోరికలతో ఏదో సాధించాలని, ఎన్నో విజయాలు పొందాలని చాలా ఉన్నతమైన ఆలోచనలతో ఈ 2020లో మనం అడుగుపెట్టాం. కానీ పిల్లరా, అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. ఎంతోమంది ఆశలు బలహీనపడిపోయాయి. ఎంతోమంది ఎన్నో ఆశయములతో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన వారి యొక్క ఆశయాలు ఎంతో కృంగిపోతున్నారు. ఎంతోమంది ఆశయాలు ఏమైపోయాయి, ఎంతమంది కృంగిపోయారు. మేధావులకు సైతము కూడా అర్థం అయ్యి ఉండదు 2020 ఇంత ప్రమాదకరంగా ఉంటుందని. మేధావులు కూడా అంచనా వేసి ఉండలేకపోవచ్చు. ఎవరు అంచనా వేయలేని అనుభవం ఎంత భయంకరం. అందుకే ఈ ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే, కోవిడ్-19 ప్రభావంలో ఉన్నవారులారా గో విన్ 20. గో అంటే వెళ్ళు, విన్ అంటే జయించు. ఈ 2020ని మిగిలినటువంటి మాసములను నువ్వు విజయమును జయిస్తూ ముందుకు వెళ్ళు. కోవిడ్-19 ప్రభావంతో ఇక నేను నా లైఫ్ పాడైపోయిందని, నా భవిష్యత్తు నాశనం అయిపోయిందని కృంగిపోయినని నువ్వు అనుకోవద్దు. నేను ఒప్పుకుంటాను, ఎంతోమంది యువతరం ఇవాళ ఉద్యోగాలు కోల్పోయిన దుఃఖంలో ఉన్నారు. ఎంతోమంది కొత్తగా వ్యాపారం ప్రారంభించి ఎక్కడెక్కడో డబ్బు తెచ్చి పెట్టుబడులు పెట్టి కృంగిపోయిన వారు ఉన్నారు. ఎంతోమంది వారి కుటుంబాలలో ఊహించనటువంటి పరిణామాలకి వారు ఒక ఆలోచన చేస్తే, వారు ఒక అంచనా వేస్తే వారికి ఎదురైన పరిస్థితికి కుటుంబమే కృంగిపోయిన పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క గాథ. కాబట్టి ఇంతగా కృంగిపోయిన మనము గో విన్ 20 అనే నినాదం వైపు ప్రయాణం చేయాలి. గో అంటే వెళ్ళు. ఎలా? విన్, విజయముతో వెళ్ళు, జయిస్తూ ముందుకు వెళ్ళు. ఎక్కడ? 2020లోనే మిగిలిన మాసములు, మిగిలిన నెలలు గో విన్ 20. ఎలా ప్రయాణం చేస్తున్నావు? ఒక వ్యక్తి ఒక వేగవంతమైన ప్రయాణంలో నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు సహజంగా చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏం చేస్తాడు అతను? ఒక ఏదైనా తట్టుకుని పడిపోతే మళ్ళీ లేచి ఆ సమయాన్ని, ఎక్కడైతే ఎంత సమయం అయితే అక్కడ దెబ్బతిన్నాడో ఆ సమయాన్ని అధిరోహించడానికి పరిగెడతాడు. అవును, మనము కూడా గో విన్ 20 అనే ఒక ఆలోచనతో ప్రయాణం చేయాలి. అందుకే యోధా ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రాస్తున్నప్పుడు అద్భుతమైన మాట ఇలా చెప్తున్నాడు. యోధా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము చూడండి దయచేసి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఎవరో నీకు ప్రోత్సాహనిస్తారని నువ్వు అనుకోవద్దు. ఎవరో నిన్ను పైకి లేపి నిలబెడతారని నువ్వు అనుకోవద్దు. నువ్వు పోరాడు. కోవిడ్-19 అనే భయాన్ని పక్కన పెట్టేయి. కోవిడ్-19 అనే అధైర్యాన్ని పక్కన పెట్టేయి. నిన్ను కృంగదీసిన, నిన్ను బలహీనపరిచిన, నిన్ను నష్టపరిచిన, నిన్ను అధోగతి పాలు చేసిన, నిన్ను పాతాళములోకి త్రొక్కినంతగా దిగజార్చిన కోవిడ్-19 అనే ఆలోచన పక్కన పెట్టే గో విన్ 20. వెళ్ళు, గో వెళ్ళు, విన్ జయించు, విజయం సాధించు. ఈ 2020లో మిగిలిన నెలలను విజయము కొరకు ప్రయాసపడు. దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం ఈ రోజున? ఏ పరిస్థితుల్లో ఉన్నాం? ఎలాంటి అనుభవంలో ఉన్నాం? మన స్థితి ఏమిటి? కృంగిపోయావా? నా మట్టుకు నేను ఎంత ధైర్యంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రసంగం చేస్తున్నాను, కానీ నా మట్టుకు నాకు కూడా ఎంతో కృంగిపోయినా, అది నా వ్యక్తిగతంగా
నా వెనుక ఇప్పుడు నా ముందు పరిశుద్ధాత్మ దేవునితో ప్రసంగిస్తున్న ఈ మనిషి వెనుక ఎంత కృంగిన కష్టం ఉన్నదో మీకు తెలియదు. కానీ ధైర్యంగా ముందుకెళ్తున్నాను. గుడివాడలో మా హాల్ నెలకు 30,000 మా చర్చి ప్లస్ పైన ఇల్లు 2 ఉంటాయి. 3 నెలలు 90,000. రేపు 20వ తారీఖు నాకు టైం ఇచ్చారు మా సార్, 2 నెలలదైనా జమే అని. లేని పక్షంలో నేను బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎలా? నా ఫ్యామిలీని ఒక్కడు తీసుకుని బయటికి వెళ్ళగలను, ఏదో ఒక ఇల్లు చూసుకుని. కానీ 150 మంది సంఘ ప్రజలను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక చిన్న సాక్ష్యంగా మాత్రమే చెప్తున్నాను, మరొక ఆలోచనతో కాదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నాకే ఇంత సమస్య ఉంటే ఇక ఎంతోమందికి ఒక్కొక్కరికి ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు. మీరు ఒకటే గుర్తించాలి, కోవిడ్-19 అనే ఆలోచన పక్కన పెట్టండి. దాన్ని జయించేశాను అనే ఒక నిర్ధారణకు మీరు రండి పిల్లరా. ఎందుకో తెలుసా? మనకు ఎక్కడ మనలో కలిగిన విశ్వాసం, మనం పొందుకున్న విశ్వాసం, మనలను ముందుకు నడిపిస్తున్న విశ్వాసము ఎక్కడిది? అది అతి పరిశుద్ధమైనది. అక్కడ అంటాడు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. మీ జీవితాలను కట్టుకోండి, ధైర్యం వహించండి, ప్రార్థించండి. మనకు సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు జాగ్రత్త. నువ్వు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఎట్టి విశ్వాసమును కలిగి ఉన్నావో, ఎట్టి విశ్వాసంతో అయితే ప్రభు బిడ్డగా ఇంతకాలం కొనసాగావో, నీలో ఉన్న అట్టి పరిశుద్ధమైన విశ్వాసము ద్వారా నీ యొక్క జీవితంలో నువ్వు మిగిలిన భవిష్యత్తుని కట్టుకో. 2020లో ఇంకా మన ముందు ఉన్నటువంటి మిగిలిన నెలలను కట్టుకో. ఒప్పుకుంటాను, 2019 ముగించి 2020లో ప్రవేశిస్తున్నావు. 2020లో నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు 2019కి ముగింపు పలికావు, వీడుకోలు చెప్పావు. చాలా ఆశలతో, చాలా కోరికలతో జరిగిన కొన్ని మేళ్ళు, 2019లో జరిగిన మేళ్లకు కృతజ్ఞతలు చెప్తూ వీడుకోలు చెప్పావు. కానీ 2020కి ఎన్నో ఆశలతో వెల్కమ్ చెప్పాం, ఎన్నో కోరికలతో వెల్కమ్ చెప్పాం, ఎన్నో ఆశయాలతో వెల్కమ్ చెప్పాం. కానీ మనం అనుకున్నది జరగలేదు. పిల్ల 2019 డిసెంబర్లో నేను ఒక ప్రసంగం చేశాను విజయవాడలో. మొన్నొకసారి ఆ బిడ్డలు ఫోన్ నాతో మాట్లాడుతూ అన్నారు ఒక మాట, అయ్యా మీరు గుర్తుందా, మీరు 2019 డిసెంబర్ నెలలో ఆఖరి నెలలో ఒక ప్రసంగం చేస్తూ మీరు ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్పారు అన్నారు. ఏం చెప్పానమ్మా అన్నాను. 2020 అనేది వస్తుంది త్వరలో, ఇంకా కొద్ది వారాల్లో. ఏమి జరుగుతుందో తెలియదు, కానీ అది మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో తెలీదు. ఆ సంవత్సరం మాత్రం ఒక ప్రత్యేకమైనదిగా మిగిలిపోతుంది. మీరందరూ జాగ్రత్త పడండి. అది మనకు విజయాన్ని ఇచ్చే సంవత్సరం అయితే ఎంతో ఆశీర్వాదకరమైనది, దేవునికి మహిమకరంగా ఉందాం. ఒకవేళ ఏదైనా సమస్యను ఎదుర్కోవలసిన సంవత్సరం అయితే కృంగిపోకుండా ప్రభు వైపే చూస్తూ ముందుకు వెళ్ళడానికి సిద్ధపడండి అని మీరు చెప్పారయ్యా అని అక్క నాకు జ్ఞాపకం చేశారు. దేవుని బిడ్డలారు, నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. తన ప్రజలకు వాస్తవాన్ని బయలుపరుస్తాడు. వారిని ఆంతర్యంగా, మానసికంగా, ఆత్మీయంగా, ప్రతి విధంగా వారిని సిద్ధపరుస్తాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ యోధా రాసిన ఆ పత్రికలో చెప్పిన మాట ఏమిటంటే 20వ వచనంలో, ప్రియులరా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. 21వ వచనంలో అంటాడు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. ఏం చేయాలంటే మనకు దేవుడి ద్వారా మనం పొందుకున్న పరిశుద్ధమైన విశ్వాసం మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. ఎంత డ్యామేజ్ అయ్యామనేది పక్కన పెట్టండి, ఎంత నలిగిపోయామనే ఆలోచన పక్కన పెట్టండి, ఎంత కృంగిపోయామనే ఆలోచన పక్కన పెట్టండి, ఎంత దిగజారిపోయామనే ఆలోచన పక్కన పెట్టండి, ఎంత నష్టపోయామో అనే ఆలోచన పక్కన పెట్టండి. నేను పొందిన నష్టము 100 మంది కలిసి చేతులు కలిపినా పోడ్చలేనిదని దిగులు పడవద్దు. మీరు ప్రభువు నమ్మదగిన వాడు. నేను ఒప్పుకుంటాను, కోట్ల కొలది ప్రజలు గొప్ప ఆశయాలతో 2020లో ప్రవేశించారు. ఈ రోజున లక్షల కొలది ప్రజలు కరోనా సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచ యావత్తులో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, కోట్ల కొలది ప్రజలు భయాందోళనలో ఉన్నవారు. ఆ భయాన్ని మనము జయించాలి. కోవిడ్-19కు భయపడొద్దు. గో విన్ 20 అనే ఒక నినాదముతో మనము ప్రయాణము చేద్దాం. ఎలా సార్?
ఎలా వెళ్ళగలం, ఎలా విజయం పొందగలం? ఇంత భయంకరమైన వాతావరణం మధ్యలో, ఇంత ఘోరమైన ప్రభావంలో చిక్కుకుపోయిన మేము విజయం అనేది ఎలా చూడగలం అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు విశ్వసిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు త్యాగముతో నువ్వు పొందుకున్న విశ్వాసం అన్నదే, అట్టి విశ్వాసము పరిశుద్ధమైనదని నువ్వు నమ్మగలిగితే, ఏ లోకరక్షకుడైతే నీ కొరకు తన ప్రాణము పెట్టి నీ పాప జీవితం అంతా క్షమించి, నీ పాపమంతా కడిగి, నిన్ను విమోచించి, నిన్ను రక్షించి ఒక ప్రత్యేకమైన బిడ్డగా నిలబెట్టాడో ఈ ప్రపంచంలో, ఆ దేవుడిపై నీలో ఉన్న విశ్వాసము అది పరిశుద్ధమైనదని గుర్తించి, ఆ దేవుడే నన్ను కనికరిస్తాడు అని నువ్వు నమ్మి ముందుకు వెళ్ళగలిగితే, నీ జీవితాన్ని నువ్వు కట్టుకునే ప్రయత్నముతో ముందుకెళ్తే, ఆ దేవుని కనికరము కొరకు కనిపెట్టుచు నువ్వు ముందుకెళ్తే, విజయముతో ఈ సంవత్సరాన్ని నువ్వు ముగించగలుగుతావు. దేవుని బిడ్డలారా, అందుకే యోధా పత్రికలో భక్తుడిలా చెప్తున్న మాట చూడండి, యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. పడిపోతారేమో జాగ్రత్త అంటున్నాడు. ఇంకా అయిపోయింది, పడిపోయామనుకుంటున్నారేమో, ఇక మాకు లైఫ్ లేదు అనుకుంటున్నారేమో, ఇక మా జీవితం ఇంత అనుకుంటున్నారేమో, ఇక మళ్ళీ మేము తిరిగి నిలదొక్కుకోవడం సాధ్యపడదు అని కృంగిపోతున్నారేమో. నో, గో విన్ 2020. కంగారు పడద్దు మీరు. నేను ప్రకటిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, ఆయన కనికరము కొరకు కనిపెడుతూ మనము దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే ప్రభు ఏం చేస్తాడు? చూడండి పిల్లలు, ఏం చేస్తాడు ప్రభు? చూడండి, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను, శ్రద్ధగా వినండి పిల్లరా. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. హబక్కు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర, అయ్యా నువ్వు మాకు నమ్మదగిన దేవుడవయ్యా. నీ జనులు ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ అవమానాల్లో ఉన్నారో, ఏ అపజయాల్లో ఉన్నారో, ఎంత అధోగతి పాలైపోయారో, పాతాళానికి దిగజారంత వేదనతో ఉన్నారో, వారిని రక్షించుటకు నువ్వు బయలుదేరుతున్నావు ప్రభువా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం పిల్లరా. మన దేవుడు మనలను రక్షించుటకు బయలుదేరుతున్నాడు. ఆయన అభిషేకించుకున్న మాలాంటి అభిషిక్తుని రక్షించుకోవడానికి ఆయన బయలుదేరుచున్నాడు. నువ్వు దేవుని వైపు చూసి దేవుని యొద్ద నువ్వు అడగగలిగితే, నీ పరిశుద్ధమైన విశ్వాసమును కాపాడుకుంటూ, కష్టాలలోనే నువ్వు నీ జీవితం నిలదొక్కుంటూ, త్రొట్టిల్లిపోకుండా దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి నువ్వు సరి అయిన భక్తి మార్గంలో నిలబడగలిగితే, నిన్ను రక్షించడానికి నీ దేవుడు, నా దేవుడు మనతో నిత్యము ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు పిల్లరా. అందుకే భక్తుడు ఒక మాట ఇలా మాట్లాడుతున్నాడు. హబక్కు గ్రంథం 3:13 చదివాం. నీ జనులను రక్షించుటకు నువ్వు బయలుదేరి ఉన్నావన్నాడని, నీ అభిషిక్తులను రక్షించుకుంటాకు వస్తున్నావని. మరి 19వ వచనం వచ్చినప్పటికల్లా ఏం రాశాడు చూడండి. 13లో విశ్వసించి అడిగాడు, 19లో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. విశ్వసిస్తున్నాడు. ప్రార్థించడమే కాదు, మనము చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిందని విశ్వసించాలి. హబక్కు ప్రవక్తగా ఉన్నప్పుడు ఇజ్రాయేలుల కష్టాలు, ఇజ్రాయేలుల శ్రమలు, ఇజ్రాయేలులు కృంగిపోయిన జీవితం ఎలాంటిది? కానీ హబక్కు అంటున్నాడు, ఇదిగో ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఈ భయంకర కోవిడ్-19 ప్రభావంలో కృంగిపోయిన వారులారా, మనకు దేవుడే బలం. నేను ప్రకటిస్తున్న దేవుడే మనకు బలం. ఈరోజు మేము ముందు ప్రకటిస్తున్న ఆ ప్రభువే మనకు బలమై ఉన్నాడు. ఏం చేస్తుంటే ఆయన, యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయను. లేడి ఎక్కడో ఎత్తైన స్థితి నుంచి పడిపోయింది, అగాధంలో పడి లోయలో పడిపోయింది. బాగా ఉన్నత స్థితి నుంచి పడిపోయి ఎక్కడో చాలా అట్టడుగునుంది. ఇప్పుడు ఆ లేడి మళ్ళీ ఆ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే దేవుని సహాయం కావాలి. లేడి ఉన్నత స్థితికి వెళుతున్నప్పుడు దాని కాళ్ళు పట్టుత్వం ఇస్తాయి, అవి జారిపోవు. లోయలో నుంచి కూడా ఉన్నత స్థానానికి ఎగిరి వెళుతూ నడుస్తూ వెళ్ళగలిగిన పట్టుత్వం కలిగిన కాళ్ళు లేడి కాళ్ళు.
దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా కరోనా అనే లోయలో పడిపోయిన అనుకుంటున్నావేమో, కోవిడ్-19 అనే అగాధంలో పడిపోయాను అనుకుంటున్నావేమో, ఈ కోవిడ్-19 అనే అగాధంలో లోయలో చీకటిలో పడిపోయాను అనుకుంటున్నావేమో. మన దేవుడే మనకు బలము. లేడి కాళ్లను బలపరిచే దేవుడు. లేడిని గనక ఏ విధముగా ఒక ఉన్నత స్థలంలోకి నడిపిస్తాడో మనలను కూడా ఒక ఉన్నత స్థితికి రాబోయే కాలములో తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యందు సరియైన విశ్వాస జీవితాన్ని కలిగిన వారమై, ఒక బలమైనటువంటి ఆత్మీయతను కలిగిన వారమై, దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి స్థిరత్వాన్ని మనము కలిగిన వారమై, త్రొట్టిల్లిపోకుండా వచ్చే ఒక కష్టం ఒక విశ్వాసి పడిపోవడానికి కారణం కాకూడదు. ఒక వ్యక్తి పైకి, ఒక విశ్వాసి పైకి, ఒక సేవకుడి పైకి, ఒక సంఘం పైకి, ఒక రాష్ట్రం పైకి, ఒక దేశం పైకి వచ్చే ఒక ఉప్పెన వంటి శోధన వారు నశించిపోవడానికి కారణం కాకూడదు. దానిని జయించి ఒక నూతన విజయం వైపు వెళ్ళడానికి కారణం కావాలి. అందుకు కావాల్సిన మనోధైర్యం, నీ అంతరంగంలో బలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. నేను ముగించబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, మన అంశం కోవిడ్-19 ప్రభావంతో ఉన్నవారులారా, గో విన్ 2020. కోవిడ్-19 ప్రభావంతో కుంగిపోయావా? గో, వెళ్ళు, విన్, విజయం వైపు, విజయముతో 20 ఈ సంవత్సరంలో మిగిలిన భాగంలో నువ్వు విజయం కోసం ప్రయాణం చేయి. విజయం కొరకు వెళ్ళు, విజయం వైపు వెళ్ళు, విజయము సాధిస్తాననే ఆశయముతో వెళ్ళు, జయిస్తాననే నమ్మకముతో వెళ్ళు. ఎందుకో తెలుసా? ఇంత ధైర్యంగా నేను ఎలా చెప్పగలంటే, యేసుక్రీస్తు మన రక్షకుడు, లోకరక్షకుడు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క త్యాగము ద్వారా మనం నేర్చుకున్న విశ్వాసం, ఆయన ప్రాణ త్యాగంతో మనకు వచ్చిన విశ్వాసం, అది పరిశుద్ధమైనది. అట్టి పరిశుద్ధమైన విశ్వాసములో మనము బలవంతులమై త్రొట్టిల్లిపోకుండా కనికరించగలిగే దేవుని వైపు మనం చూస్తూ ప్రేమలోనే అంతము వరకు నిలిచి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేను ముగిస్తున్నాను. ఈరోజు వాక్యం వింటున్న నువ్వు ఎలా ఉన్నావు? నీ లైఫ్ ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? కురింగిపోయావా? దేవుడు నిన్ను లేపబోతున్నాడు. తన ప్రజలను రక్షించే దేవుడు, తన అభిషిక్తులను రక్షించే దేవుడు. ఆయన ఎవ్వరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేసుకుందాం. కోవిడ్-19 ప్రభావంలో కురింగిపోయిన వారులారా, గో విన్ 20. ఇప్పటికే మన జీవితంలో 6వ మాసంలో 5 మాసాలు 6వ మాసం 2020లో 5 నెలలు అయిపోయినాయి. 6వ నెల అంటే సగం నెలలు అయిపోతున్నాయి. మిగిలిన సగం నెలల్లో ఈ కష్టం నుంచి బయటపడడానికి సరిపోద్దో లేదో తెలియదు. కానీ ఒక అద్భుతమైన పరిశుద్ధమైన విశ్వాసంతో ప్రకటించగలిగే మాట ఏంటి తెలుసా? మిగిలిన మన ముందున్న 6 నెలలలోనే ఈ కరోనా కీడు నుంచి బయటపడమే కాదు, కోవిడ్-19 ప్రభావం నుంచి బయటికి రావడమే కాదు, బయటికి వచ్చి తిరిగి ఎంత కోల్పోయామో అంతకంటే గొప్ప విజయములో నిలబెట్టగలిగిన మహాదేవుడు ఉన్నాడని మీకు నేను చెప్తున్నాను. నువ్వు అలాంటి స్థానంలో నిలబడగలవు. దేవుడు ఆ కృప మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని విన్నవారులరా, విశ్వాసముతో మీ చేయి చూపించండి. ఎక్కడ వారు అక్కడుండి. టీవీ ముందు ఉన్నవాళ్ళు మీ కుడి చేతండి, లేక సోషల్ మీడియాలో వింటున్న వాళ్ళు అలాగే ఉండి కళ్ళు మూసుకుని మీ కుడి చేతండి. నువ్వు ఎలాంటి కోవిడ్-19 ప్రభావంలో నష్టపోయావో, ఏ స్థితిలో ఉన్నావో, ఆర్థికంగా నష్టపోయావో, వ్యాపారంలో నష్టపోయావో, కుటుంబ వ్యవస్థ దిగజారిపోయిందో, లేక గౌరవప్రదమైన ప్రతిస్థితి నాశనమైందో, లేక నీ జీవితంలో ఏది కోల్పోయావో, అది ఎంత పోగొట్టుకున్నావో రెట్టింపు ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇవ్వగలిగిన దేవుడు. మీ కుడి చేయి చూపించి తల వంచి కళ్ళు మూసి మీ కుడి చేయి ఎత్తండి. నా లైఫ్లో గొప్ప విజయం కావాలని వాళ్ళు ఎత్తండి. విశ్వాసంతో నేను ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఇప్పుడు ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. చేతులెత్తి ఎంతమంది అయితే వారికి ఉన్న సమస్య కొరకు తమ కుడి చెయ్యి ఎత్తారో, తన అపజయంను బట్టి ఆ అపజయం నుంచి విడుదల పొందాలని చేతులెత్తారో, వారు నష్టపోయిన నష్టం నుంచి విడిపించమని చేతులెత్తారో, వారందరిని మీ పాదాల దగ్గర పెడుతున్నాను. కోవిడ్-19కి నేను ఆ ప్రభావానికి కురింగిపోను. గో ఇన్ 20 అనే నినాదముతో
నేను వెళతాను, విజయం కోసం ముందుకు వెళతాను, ఈ 2020 ముగింపులోపే జయాన్ని నేను పొందుకుంటాను అని చెప్పని విశ్వసించి ఎవరైతే వారి చేతులెత్తి ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో నజరేయుడని యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక, నజరేయుడని యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక, అద్భుతములను చూచుదురుగాక. మేన్ హల్లెలూయా. గొప్ప కార్యాలు చేయండి. హోలీ చర్చ్ మినిస్ట్రీ సంఘాల్లోని ప్రతి విశ్వాసులను దీవించండి. యూదాగోత్ర సింహగర్జన టీవీ పరిచర్యలోని పాలిభాగస్తులైన ప్రేక్షకులైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. జానన్న చారిటబుల్ ట్రస్ట్ యొక్క పరిచర్యలను చూస్తూ చేస్తున్న ఇంత కరోనా కష్టకాలంలో, కోవిడ్-19 భయంకరమైన ప్రభావంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ఉన్నా లేకపోయినా దేవుడు నన్ను బలపరుస్తాడనే ధైర్యంతో మేము చేస్తున్న ఆ ట్రస్ట్ సేవలను చూసి, ఆగకుండా కొనసాగిస్తున్న ఆ సేవలను చూచి నన్ను ఎవరెవరు ప్రోత్సహిస్తున్నారో ఎరిగిన దేవుడు ఆ కొద్ది మంది బిడ్డలకి శ్రేష్టమైన ఆశీర్వాదాలు కుమ్మరించి నూరంతల దీవెనలు ఇచ్చి మహిమ పొందండి. తండ్రి, కొంతమంది వారి ఇంట్లో బిడ్డ పుట్టినరోజు సందర్భంగా వచ్చి పేదవారికి ఈ కోవిడ్-19 రిలీఫ్ వర్క్లో నాతో చేయి కలిపి నా ద్వారా కొంతమందికి సేవలు చేయించారు. వారి కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబంలో విజయాలు కోరి వారి కుటుంబాన్ని మీరు దీవించిన విధానాన్ని బట్టి కొంతమంది నేను చేస్తున్న సేవలను ప్రేమించి తండ్రి గుప్పిలి విప్పి ఇది కోవిడ్-19 రిలీఫ్ వర్క్లో వాడమని ఒకరు ఇద్దరు ప్రభువా తండ్రి గుప్పిళ్ళు విప్పారు. ఆ పేరు చెప్పి మరి సహాయం పంపారు. వారికి కూడా నూరంతల దీవెనలు ఇవ్వండి. ఇంకా ఎన్నో సేవలు చేయవలసి ఉన్నది. ద్వారాలు తెరవండి, గొప్ప కార్యాలు చేయండి. తండ్రి, మీ ప్రేమలోనే మేము నిలిచి ఉండాలని యోధా పత్రిక 21వ వచనంలో స్పష్టంగా మీరు చెప్పారు. కరోనా కష్టం మమ్మల్ని కృంగతీస్తున్నా నీ ప్రేమను పంచుట విషయంలో త్రొట్టిల్లిపోకుండా ఇప్పటి వరకు ట్రస్ట్ పేర ఇన్ని సేవలు చేయడానికి, ఆ ప్రేమను కాపాడుకోవడానికి నిలబెట్టినందుకు మీకు కోట్ల స్తోత్రాలు. కృప నా మీద, మా సంఘాల మీద, కుటుంబాల మీద, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మీద మెండుగా ఉంచండి. ఈ మాటలు విని ప్రార్థనలు ఎక్కిపిస్తున్న వారందరినీ ఆర్థికంగా, ఆత్మీయముగా, ఆరోగ్యముగా సమృద్ధిని ఆశీర్వాదాలతో నింపండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని తండ్రి నాయనా, మరి మరుసటి తదుపరి వారం నుంచి మందిరాలు పెట్టుకోమని చెప్పని సెలవు వచ్చినందుకు మీ కృతజ్ఞతలు. అధికారుల ద్వారా అనుమతి వచ్చినందుకు మీ కోట్ల కృతజ్ఞతలు. ఆరాధనలు జరిగించే సేవకులందరూ, ఆరాధనలో పాల్గొనే విశ్వాసులందరూ ఈ కరోనా కష్టకాలను గుర్తించి, ఈ కోవిడ్-19 ప్రభావాన్ని గుర్తించి డిస్టెన్స్ మెయింటైన్ చేసి, క్రమశిక్షణ కలిగి, మాస్కులు ధరించి, కొన్ని రూల్స్ ఉంటాయి వాటి చొప్పున క్రమశిక్షణగా ఆరాధనలో పాల్గొని క్రైస్తవుల ద్వారా, క్రైస్తవ సంఘాల ద్వారా ఎలాంటి రిమార్కు లేకుండా, బ్యాడ్ నేమ్ లేకుండా, వీరు చాలా క్రమము కలిగిన వారు, క్రమశిక్షణ కలిగిన వారు, అధికారుల యొక్క ఆ సూచనలు తప్పగా పాటిస్తున్న క్రమమైన వారని ప్రభా కేవలం నీకు మహిమ తీసుకురావడానికి మేమందరము ఒక క్రమమైన తండ్రి అధికారుల సూచనల ప్రకారమైన ఆరాధన క్రమాల్లో ముందుకు నడిచే కృపనిమ్మని నీ చిత్తమైతే మరొకసారి ఈ ప్రజలందరినీ శ్రేష్టమైన వాక్యంతో బలపరిచే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, చిన్న మనవి, పరలోక ప్రార్థన ఆశ్రయాలతో ముగించడానికి ముందు చిన్న మనవి. అదేమిటంటే, ఈ కోవిడ్-19 రిలీఫ్ వర్క్ నేను చేస్తున్నాను. మీరు మీకు అన్నీ చూపించడం టైం చాలదు, కొన్ని చూపిస్తున్నాం, తప్పక చూడండి. అవి మీరు చూసిన తర్వాత లాస్ట్లో పరలోక ప్రార్థన, అలాగే 103వ కీర్తన 102 వచనాలు చెప్పి ఆశీర్వాదాలతో నేను ముగిస్తాను. మీరు చూడండి. మరి తండ్రి లేని బిడ్డ వివాహానికి పెళ్లి కానుక ఇచ్చాం. అలాగనే మరి కొన్ని గ్రామాలు వెళ్ళి అన్నదానాలు చేస్తున్నాం. అవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు. అలాగే వలస కూలీలు దూర ప్రాంతాల్లో బతుకు తెరువుకి వెళ్ళి తిరిగి వారి ప్రాంతాలు వెళ్ళడానికి అధికారుల ద్వారా అనుమతిని పొంది ప్రయాణం చేస్తూ మార్గ మధ్యంలో స్టే అయినప్పుడు గుడివాడలో ఏజుకే స్కూల్లో, మాంటిసోరి స్కూల్లో స్టే అయిన ప్రజలకి ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు లేక సూచన మేరకు కొన్ని వందల మందికి అన్నదానాలు చేస్తున్న అవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు. చూడండి. మా ట్రస్ట్ పరిచర్ల కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఆశీర్వదించబడిన వారైతే మీ ప్రోత్సాహాన్ని ఇవ్వండి. మీ కుటుంబం ద్వారా కొందరికి మేము ఈ సేవను చేస్తాం. థ్యాంక్ యూ. మీ అందరికి నా మందరం చెప్పేది ఏంటంటే, అయ్యగారి సేవలు జానన్న శాస్త్రులకు అందించిన మా మనవరాలకి 10,000 రూపాయలు పెళ్లి కానుక అందిస్తున్నాడు. జానన్న ఎన్నో సేవలు, గొప్ప గొప్ప సేవలు చేస్తున్నాడు. దేవుని నామ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జానన్న షష్ఠి తరఫున మా పాస్టర్ గారు కొన్ని సేవలు ఈ కరోనా టైంలో మామూలుగా కాయగూరలు కానీ, భోజనాలు కానీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ
ఫోన్ చేసి కొంతమంది భోజనాలు పెట్టమంటే అవి కూడా ఒక 70 మందికి ఒక రోజు భోజనాలు పెట్టాం. అదేవిధంగా ఇప్పుడు మా మనవరాలకి మ్యారేజ్ టైంలో ఈ కరోనా టైంలో మేము కష్టాల్లో ఉంటే జానన్న గారు పిలిచి పెళ్లిగానుగా 10,000 రూపాయలు నగదుగా ఇచ్చారు. ఆయనకి దేవుడి నామకి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా చాలామందికి ఇంకా ఎన్నో సేవలు పాస్టర్లకు కానీ వికలాంగం కానీ అట్లాగే అందరికీ ఆయన దేవుని కృపలో నడిచి చాలామందికి ఇట్లా సహాయాలు చేస్తున్నారు కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ ప్రభుపేట వందనాలండి. మరి హోలీ చర్చ్ మినిస్ట్రీస్ జానన్న చారిటబుల్ ట్రస్ట్ పరిచర్లు నేను గత 25 ఏళ్లుగా సేవ అయితే 30 ఏళ్ళుగా చేస్తున్నాను. ట్రస్ట్ పరిచర్లు అయితే 20 ఏళ్ళకి పైనుంచి చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ కరోనా కష్టకాలంలో మరి ఈ కోవిడ్-19 లాక్డౌన్ డేస్లో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ బిడ్డ కూడా మరి తండ్రి లేని ఈ బిడ్డ వివాహం పెట్టుకున్నారు. తల్లి, 2 ఆడపిల్లలు, ఒక చిన్న బాబు. మరి వారి కుటుంబంలో శుభకార్యం ఉంది, కానీ ఓ పక్క కరోనా కష్టాలు. వాళ్ళకి ఎటు నుంచి ఒక రూపాయి వచ్చే అవకాశాలు లేని పరిస్థితుల్లో మరి మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు నగదుగా వారికి మేము అందించడానికి, ఆ బిడ్డల కుటుంబాన్ని, ఆ బిడ్డ వివాహానికి కావాల్సిన అవసరతలకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపినందుకు దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నేను చేస్తున్న ఈ సేవలను ప్రేమించి నన్ను ప్రోత్సహిస్తున్న వారందరూ కూడా నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రోజున ఈ బిడ్డకు 10,000 సహాయం చేసే కార్యక్రమంలో మరి ఒక ఆఫీసర్ గారు, ఒక గుంటూరు డిస్టిక్ నుంచి కూడా ఒక మేడం గారు, గౌరవనీయులు, ఉన్నత స్థితిలో ఉన్న గౌరవనీయురాలు కూడా దాంట్లో కొంత 5,000 నాకు పంపించి, అయ్యా మీరు ఇలాంటి సేవ చేస్తున్నాడు, అందులో ఆ పాప కొరకు వాడమని చెప్పారు. వారికి, వారి కుటుంబానికి కూడా నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పటికీ సుమారుగా రైస్ కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర సరుకులు కానీ, ధనం రూపంలో కానీ 1000 మంది పైన 1,500 మందిని దగ్గర మేము చేరుకున్నాం ఈ కరోనా కష్టకాలంలో. కాబట్టి ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఉద్దేశిస్తున్నాం. మీరందరూ మా కొరకు ప్రార్థించండి. మీలో ఆశ్రయించబడిన కుటుంబాలు, ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా కష్టాలు ఉంటే తప్పక వాళ్ళని ఆదుకోండి. ఒకవేళ మీరు వెళ్ళి చేయలేకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళను ప్రోత్సహించి మీ కుటుంబం ద్వారా మంచి సేవలు చేయించండి. అలాగే మరి ఈ మంచి సేవలో సాక్ష్యం ఇచ్చిన పాప వాళ్ళ అమ్మమ్మ గారు, తాతయ్య గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. తప్పగా మీకు రేపు మీకు జరిగే శుభకార్యం ఘనంగా జరుగుతుంది. మీకు కొదువు ఉండదు, దేవుడు సమృద్ధినిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎలా ఆశ్రయించాడో మీకు ఈ ట్రస్ట్ ద్వారా ఇవ్వబడిన 10,000 మీకు ఒక సమృద్ధిని ఆశ్రితంగా దేవుడు చేయగలడని నేను నమ్ముతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. కలుగును గాక. అందరికీ వందనాలండి. ఈ రోజున జానన్న చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద కరోనా కష్టంలో ఉన్నటువంటి ప్రజలు, మరి గుడివాడలో ఏజీకే స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు, మరియు మాంటిసోరీ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు, మూడవదిగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఈ రోజున వేరే ఊరు వెళ్ళడానికి అక్కడ నడిపించబడిన వాళ్ళు, వీళ్ళే కాకుండా రోడ్డు మీద ఉన్న అర్చకులు అనేకులకి ఈ రోజున సుమారుగా 125 మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకు మేము దేవుని స్తుతిస్తున్నాం. మరి వీళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేసే వాళ్ళకి ఎదురు చూస్తున్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు దేవుడు మా ట్రస్ట్ను వాడుకోవడం నాకు సంతోషంగా ఉంది. కాబట్టి నాతో పాటు ఇక్కడ మీరు చూస్తున్న వీళ్ళందరూ కూడా నాతో పాటు వాళ్ళు శ్రమించినటువంటి మా సంఘ పిల్లలు, ఆత్మీయ బిడ్డలు, అలాగే నా బంధువులు కూడా ఇందులో ఉన్నారు, నా కుమారులు కూడా ఉన్నారు ఇందులో, రక్త సంబంధికులు కూడా. వీళ్ళందరిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే ఈ రోజున మరి అందరం కలిసి మంచి సేవ చేయడానికి కృప చూపేయండి. అలాగే మీరు కూడా మీ చుట్టుపక్కల అందుబాటులో ఎవరైనా కష్టాలు ఉంటే వాళ్ళని దయచేసి ఆదుకోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఆదుకోవడం మనకు ఆశీర్వాదకరం. ఒకవేళ మీరు ఎవరన్నా వెళ్ళి సేవలు చేయలేకపోతే నన్ను ఉపయోగించుకోండి. మీ కుటుంబం తరపున, మీ కంపెనీల తరపున, మీ ప్రాజెక్టుల తరపున నేను వెళ్ళి మీరు ఏం చెప్తే అది 100% పరిపూర్ణంగా ఆ సేవలు చేసి మీ కుటుంబాల కొరకు, మీరు ఇచ్చిన ప్రతి అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. ప్రభు ఈ కరోనా కీడును త్వరగా కొట్టివేయాలని నేను కోరుకుంటున్నాను. త్వరగా ఈ కీడు నుంచి ప్రపంచాన్ని దేవుడు విడిపించాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఈ రోజున సుమారుగా 125 మందికి ఏర్పాటు చేసిన ఈ భోజన కార్యక్రమాల్లో పరిచర్యపరంగా నాతో సహకరించిన బిడ్డలందరినీ స్తుతిస్తున్నాను. అలాగే ఈ ట్రస్ట్ దేవుడు ఇంకా అభివృద్ధి చేయాలని ప్రేయర్ చేయండి. అలాగే ఈరోజు పాలిభాగస్తున్న ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు అందరికి కూడా, వాళ్ళ స్టాఫ్ కూడా నా వందనాలు. థ్యాంక్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.
అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కోవిడ్ కరోనా విపత్కర పరిస్థితుల్లో రెండో దఫా లాక్డౌన్ పీరియడ్ నడుస్తుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ని గౌరవిస్తూ ఇంటి దగ్గరే ఉంటున్నారు. అందును బట్టి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మన గుడివాడ డివిజన్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. అందును బట్టి మనకి ఒక కేసు కూడా నమోదు కానటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఈ యొక్క గొప్ప ఉద్యమంలో కనబడని శత్రువును ఓడించేటువంటి ఈ యొక్క పోరాటంలో యుద్ధంలో ప్రజలందరూ సహకరించడం మూలానే ఇదంతా సాధ్యమవుతుంది. అదే మాదిరిగా ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ 17వ తారీఖు దాకా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లాంటి కష్టకాలంలో ప్రభుత్వం తరపున యాచకులకు అయితేనేమి, పేదవారికి అయితేనేమి, మరి ముఖ్యంగా వలస కూలీలకు అయితేనేమి ప్రతి ఒక్కరిలో అర్ధాకలితో కానీ ఉపవాసంతో కానీ ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ద్వారా రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి వారందరికీ ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నిత్యావసర సరుకులు అయితేనేమి భోజన వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో నిమిత్తంగా అనేకులు మన గుడివాడ పట్టణంలో డివిజన్లో మంచి మనసున్న దాతలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున గవర్నమెంట్కి సహకరిస్తున్నారు. అందులో భాగంగానే మన స్థానికంగా ఉన్నటువంటి జానన్న అనే జడా జానరాజు గారు మంచి దాతృత్వంతో వారు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారని చెబుతున్నారు. అందును బట్టి వారిని ప్రత్యేకంగా అప్రిసియేషన్ చేస్తున్నాను. ఈరోజు కూడా దరిదాపు 200 మంది పైగా పేద పాస్టర్స్కి అలాగే పేద ప్రజలకి వారి పక్కన గ్రామంలో ఉన్నటువంటి వారికి వలివర్తిపాడులో ఉన్నటువంటి వారికి అనేకులకి వారు ఒక కిట్టుని నిత్యావసర సరుకులు కలిగినటువంటి కిట్టుని అందించడం జరిగింది. అందులో రైస్ ఇచ్చారు, తర్వాత కూరగాయలు ఇచ్చారు, ఆయిల్ కూడా ఇవ్వటం జరిగింది. వారు ఇచ్చినటువంటి కిట్టు వారికి కొంతకాలం వారు గ్రామాల్లో కానీ వారి పోషణార్థమై ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు జాన్సన్ గారిని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ప్రభు పేరట నమస్కారాలు, వందనాలండి. ఈ రోజున మా ట్రస్ట్ ద్వారా జరిగిన బేదలకి, చిన్న చిన్న సేవకులకి, పారిశుద్ధ్య కార్మికులకి, ఇంకా కొంతమంది బేదలకి విధవరాండ్రు కూడా కొన్ని ఏర్పాట్లు చేసినప్పుడు గౌరవనీయులు మరి పెద్దలు ఘనులు మన ఎంఆర్ఓ గారిని ఆహ్వానించినప్పుడు వారు చాలా గొప్ప హృదయంతో తహసీల్దార్ గారిని మరి ఇరువురిని కూడా వారిని మేము ఆహ్వానించినప్పుడు గొప్ప హృదయంతో వారి ఇరువురు కూడా మరి వారి స్టాఫ్ అంతా రావడం, వారి ఘనమైన చేతుల మీదుగా పేదవాళ్ళకి, చిన్న చిన్న గ్రామాల్లో సేవ చేసుకునే సేవకులకి మేము ఈ ట్రస్ట్ సేవలు చేయడం మాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇలాంటి గౌరవప్రదమైన గనులైన అధికారుల ద్వారా మేము ఇంకా ప్రోత్సహించబడుతున్నాం. మంచిది. వారికి కూడా ప్రభుపేట మా వందనాలు తెలియజేసుకొనిచున్నాం. మరి అధికారులు అలాగే మన రాష్ట్ర నాయకులు, సీఎం గారు సైతం, అలాగే ఎంతోమంది ఇక్కడ సుధాకర్ అన్నయ్య గారు కూడా వచ్చారు, మాకు తోడు సంతోషం. అలాగే ఈ సేవలు ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని 100 మందికి చేసాం, 1000 మందికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. ఇది చూస్తున్న వారు ఇప్పుడు మనం కరోనా కష్టాల్లో ఉన్నాం. ఇవాళ మన అధికారులందరూ కూడా ఎంతో ఘనమైన గొప్ప పరిచర్లు సేవలు చేస్తున్నారు. వారు మీరు కూడా ఆశ్రయించబడిన కుటుంబాలు మీ ప్రాంతాల్లో దీనులను, కష్టాల్లో ఉన్నవారిని, బేదలను ఆదుకోండి. అదే దేవుని యొక్క ప్రేమ. ఎందుకంటే బైబిల్లో ప్రభు ఒక మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని స్పష్టంగా యేసు ప్రభు చెప్పారు. మేము అదే ఫాలో అవుతున్నాం పిల్లరా. కాబట్టి మీ అందరికీ వందనాలు. ఒకవేళ మీరెవరైనా ఈ సేవలు చేయలేకపోతే నాకులాగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఏదేమైనా పేదవాళ్ళని మనం అందరం చేరుకుందాం, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుందాం. త్వరగా కరోనా కీడు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. దేశం, ప్రపంచం, మన రాష్ట్రం శాంతి సమాధానం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పెద్దలకి గౌరవప్రదంగా మా ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారు మా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చూశారు కదా జానన్న చారిటబుల్ ట్రస్ట్ సర్వీస్ కోవిడ్-19 రిలీఫ్ వర్క్ చూశారు కదండి. ఇప్పుడు అందరూ తలలో వంచండి. పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక,
నీ రాజ్యం మా కొరకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. నేటి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేస్తున్నట్టు క్షమించినట్లు మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలో తెక్కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని కన్యని సహవాసమును ఇప్పుడెల్లప్పుడు సదాకాలమైన కృప లోకల్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎంతమంది అయితే ఈ ఆరాధన ఫాలో అయ్యారో, ఈ కార్యక్రమాన్ని వీక్షించారో, వాక్య భాగాన్ని విన్నారో వారందరికీ హోలీ చర్చ్ మినిస్ట్రీస్, యోధాగోత్ర సింహగర్జన పరిచర్లన్నిటికీ, కోవిడ్-19 రిలీఫ్ వర్క్ని ఎంకరేజ్ చేస్తున్న భక్తులు, స్పాన్సర్స్ అందరికీ, లోకములోని సకల పరిశుద్ధులకును ఆయన కృప తోడుండి నడిపించి సహాయము చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ ఆయన కృప తోడై ఉండి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి గమనించండి, మరి మరుసటి ఆదివారం నుంచి ఆరాధనలకు అనుమతులు వచ్చాయి. అందరూ కూడా క్రమంగా మీ సంఘాల్లో పాల్గొనండి. తప్పగా సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు తప్పగా ధరించండి. ప్రభు బల్ల పుచ్చుకునేటప్పుడు పాత్రలు ప్రభు భోజనం సిద్ధపరుస్తున్న దైవజనులు సిద్ధపరిచినప్పుడు తీసుకునేవారు చాలా జాగ్రత్తగా వాటిని అనుసరించండి. అంతేకాదు, మీరు ఎవరైనా మైకుల్లో పాటలు పాడినప్పుడు మరొకరు పాడిన మైకుతో మళ్ళీ మీరు పాడబోతుంటే ఖచ్చితంగా దానిపైన ఒక కర్చీపుని వేసి అప్పుడు పాట పాడండి. ప్రసంగించేవారైనా, ప్రార్థించేవారైనా, పాట పాడేవారైనా ఒక మైక్ ఒక వారిన తర్వాత మళ్ళీ మీ వంతు వస్తే మీ సంఘంలో అది ప్రార్థించుటకైనను పాట పాడుటకైనను దానిపైన అలాగే వాడొద్దు, మరొకరు వాడరు కనుక కర్చీపు వేసి వాడండి. అలాగే 65 ఏళ్ల వయసున్న వృద్ధులు, చంటి పిల్లల్ని సాధ్యమైనంత వరకు పబ్లిక్ వాతావరణానికి దూరంగా ఉంచండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.